ఓకే. ఓం శుక్లాంబరధరం విష్ణుం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. ఏ నాటి కాలంలో అయినా ఏ సమాజంలో అయినా ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు ఉంటే ఆ సమాజం హాయిగా బ్రతుకుతుంది. అందువల్ల ప్రతిసారి ప్రతి సమాజంలోనూ పుట్టినటువంటి మేధావులంతా ఏం చేశారంటే ఆ సమకాలీన సమాజంలో ఉండేటువంటి దుర్మార్గమైన విషయాలను తప్పుబడుతూ వీళ్ళందరూ సన్మార్గంలోకి రావాలంటే ఏ గుణాలను అలవర్చుకోవాలి అనేటువంటి విషయాలను చెబుతూ వచ్చారు. దానికే నీతి శాస్త్రం అని పేరు పెట్టాము. ఈ చాణక్యుల వారు కూడా అదే విధంగా నీతి శాస్త్రాన్ని చెబుతూ నాస్తి కామసమో వ్యాధి నాస్తి కామసమో వ్యాధిః నాస్తి మోహసమో రిపుః నాస్తి మోహసమో రిపుః నాస్తి కోపసమో వన్హిః నాస్తి కోపసమో వన్హిః నాస్తి జ్ఞానాత్ పరం సుఖం. నాస్తి జ్ఞానాత్ పరం సుఖం. ఆ మానవుడు సుఖాన్ని కోరుకుంటాడు. పరం సుఖం అంటే శ్రేష్టమైనటువంటి సుఖం. మరి ఈ సుఖం ఎలా వస్తుంది అంటే జ్ఞానాత్ పరం సుఖం. జ్ఞానాత్ పరం సుఖం నాస్తి. నాస్తి అంటే లేదు అని అర్థం. అస్తి అంటే ఉంది, నా అస్తి అంటే లేదు. ఏమి లేదు అంటే పరం సుఖం నాస్తి, శ్రేష్టమైన సుఖం లేదు. దేనికంటే జ్ఞానాత్, జ్ఞానము కంటే. కాబట్టి సుఖం కావాలనుకుంటే జ్ఞానం కావాలి అని అర్థం. సుఖం కావాలనుకుంటే జ్ఞానం కావాలి. జ్ఞానం అంటే ఏమిటి అంటే వాస్తవ స్థితి తెలుసుకోవడం జ్ఞానం. ఇప్పుడు ఉదాహరణకి మనం ఎప్పుడో ఒకప్పుడు వర్షంలో తడిసి ఉంటాం, బట్టలు నానిపోయి ఉంటాయి. బట్టలు వెంటనే మార్చుకునేదానికి మనకు అవకాశం ఉండదు. సరే, అట్లాగే ప్రయాణం కొనసాగించడం, పని చేయడం ఏదో చేస్తూ ఉంటాం. కొంతసేపటికి అవి ఏమైపోతాయి, ఆరిపోతాయి బట్టలు. సో మనకేం తెలిసింది అంటే బట్టలు తడిస్తే ఆరిపోతాయి అని తెలిసింది. ఇప్పుడు ఇంకొక పర్యాయం వర్షం వస్తుంది. ఇప్పుడు భయపడతామా? బట్టలు తడిచిపోతే ఎట్లా అనే భయం ఉండదు. ఎందుకంటే తడిచిపోయిన బట్టలు ఆరిపోతాయి కాబట్టి, ఆరిపోతాయనే జ్ఞానం మనకు ఉంది కాబట్టి తడిస్తే తడవని అని అనుకుంటాం. అంటే అక్కడ ఏముంది, నీకు ఎప్పుడైతే వాస్తవం తెలుస్తుందో, ఆ వాస్తవాన్ని అంగీకరిస్తావో అక్కడ భయం ఉండదు. భయం లేని చోట సుఖం ఉంటుంది.
భయం ఉన్న చోట సుఖం ఉండదు. కాబట్టి జ్ఞానాత్ పరం సుఖం నాస్తి. జ్ఞానం కంటే శ్రేష్టమైనటువంటి సుఖం లేదు. అంటే దుఃఖం దేని వల్ల వస్తుంది అనేది అర్థం అవుతుంది. దీన్ని బట్టి అజ్ఞానం వల్ల దుఃఖం వస్తుంది. ఒక వస్తువు యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోవడం జ్ఞానం. వస్తువు యొక్క నిజస్వరూపం తెలియకపోవడం అజ్ఞానం. ఏదైనా అంతే, దాని వాస్తవం తెలిస్తే జ్ఞానం. వాస్తవం ఎప్పుడు నిన్ను దుఃఖానికి గురి చేయదు. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు, ఇంకొక అతను ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అతను చనిపోయాడు అందుకని ఏడుస్తున్నాను అంటాడు. అవును, చనిపోతాడు కదా, చనిపోతాడు కదా పుట్టినటువంటి వాడు ఎవరైనా. అంటే ఏమనుకున్నాడు ఇతను, తనతో పాటు చాలా కాలం అతను ఉంటాడని అనుకున్నాడు. ఉంటాడనుకున్నటువంటి వ్యక్తి మధ్యలో పోయేటప్పటికి ఇతనికి దుఃఖం కలిగింది. చాలా కాలం ఉంటాడు, అలాగే ఉండిపోతాడు అని అనుకోవడం అజ్ఞానం. ఆ అజ్ఞానం వల్ల ఏమైంది, దుఃఖం కలిగింది. జ్ఞానం ఎప్పుడు దుఃఖాన్ని ఇవ్వదు. పోయింది పోతుంది, అవును, యాక్సెప్టెడ్. అందువల్ల జ్ఞానాత్ పరం సుఖం నాస్తి. ఇదే సిరీస్ లో ఈ దుఃఖం అనేది ఎట్లా వస్తుంది అంటే, వ్యాధుల వల్ల దుఃఖం వస్తుంది, శత్రువుల వల్ల దుఃఖం వస్తుంది, నిప్పు మొదలైనటువంటి వాటి వల్ల దుఃఖం కలుగుతుంది. అంటే ప్రకృతిలో కలిగేటువంటి ఉత్పాతాలు. ఇక్కడ వరుసగా ఏం చెప్పాడంటే, వ్యాధి అది ఆధ్యాత్మికమైనటువంటి తాపం, రిపుహు అది భౌతిక తాపం, వన్హి అది దైవిక తాపం. ఈ మూడింటి ద్వారా దుఃఖాలు వస్తాయి. మనిషి దుఃఖాలన్నీ మూడు రకాలే. ఆధ్యాత్మిక తాపం, తనలో తనకు కలిగేటువంటిది, అంటే మానసికమైనటువంటిది కావచ్చు, శారీరకమైనటువంటి డిజార్డర్ కావచ్చు. వీటన్నిటినీ ఏమంటామంటే వ్యాధి అంటాం. అంటే ఒక ఉండాల్సినటువంటి విధానంలో ఉండకపోతే, ఆర్డర్ మిస్ అయిందంటే అది వ్యాధి. ఆర్డర్ లో ఉంటే వెల్నెస్, డిజార్డర్ అయితే ఇల్నెస్. చమత్కారం ఏమిటంటే, దీంట్లో వెల్నెస్ లో ఉయి ఉంటది, ఇల్నెస్ లో ఐ ఉంటది. అంటే ఏం చెప్తున్నాడంటే, వి అనడం అంటే మనము అని అనుకోవడం, మనము మనది అని అనుకోవడం వెల్నెస్, అది ఆర్డర్. నేను నాది అని అనుకోవడం ఇల్నెస్, అది డిజార్డర్. సింపుల్, ఒకటే తేడా స్పెల్లింగ్ లో కూడా. వెల్నెస్, ఇల్నెస్. ఐ తీసేసి వి పెట్టామంటే ఆర్డర్ లేకొచ్చేస్తుంది. ఇది శరీరానికి సంబంధించినటువంటి, ఆలోచనకు సంబంధించినటువంటి డిజార్డర్. వ్యాధి అంటే డిజార్డర్ అంతే, ఉన్న స్థితిలో ఉండదు. ఇది శారీరకమైనటువంటిది. శత్రువులు, శత్రువులు అంటే హాని కలిగించేటువంటి వారు. అంటే మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, పశువులు కావచ్చు, పక్షులు కావచ్చు, ఏదైనా కావచ్చు. దీన్ని ఏమంటాం, అది భౌతికమైనటువంటి దుఃఖం అని అంటాం. మొదటిదేమో వ్యాధులు, ఆది వ్యాధులు. ఇది ఆధ్యాత్మిక దుఃఖం. ఆది అంటే మానసికం, వ్యాధి అంటే శారీరకం. ఈ రెండింటినీ కలిపి ఆధ్యాత్మిక దుఃఖం అంటాం. శత్రువులు, అది భౌతిక దుఃఖం, అంటే వేరే ప్రాణి వల్ల వచ్చేటువంటిది అని అర్థం. వన్హి అంటే నిప్పు, నిప్పు అని ఇచ్చినాడంటే మిగతావన్నీ తీసుకోమని అర్థం. నిప్పు వల్ల, నీటి వల్ల, ఏమిటి భూకంపాల వల్ల,
వరదల వల్ల, అగ్నిపర్వతాల వల్ల, ఇట్లా వచ్చేటువంటి అన్నిటినీ అధిదైవిక తాపాలంటాం. ఈ ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక తాపాలు లేకపోతే అది సుఖం. అందుకని మొదటి 3 చెప్పి తర్వాత జ్ఞానాత్ పరం సుఖం నాస్తి అని చెప్పన్నాడు. మొదటిది ఏంటి? ఆధ్యాత్మిక దుఃఖం, వ్యాధి. కామసమో వ్యాధి నాస్తి, ఇది మొదటిది. అంటే రోగాలన్నిటిలోకి తీవ్రమైనటువంటి రోగం ఏమిటి అని అంటే కామము, కోరిక. కోరిక అనేది తీవ్రమైనటువంటి రోగం. ఎందుకు? అసలు రోగం అంటే ఏం చెప్పినాం మనం? డిజార్డర్ అని చెప్పినాం. డిజార్డర్ ఎప్పుడు వస్తుంది అంటే నీ కోరిక తీవ్రమైనప్పుడు డిజార్డర్ వస్తుంది. నీ కోరిక నార్మల్ అయినప్పుడు ఆర్డర్లోనే ఉంటుంది అది. నీ కోరిక ఎప్పుడైతే తీవ్రం అవుతుందో అప్పుడు తినకూడనిది తింటావు, చేయకూడనిది చేస్తావు, అడగకూడనిది అడుగుతావు, అనకూడనిది అంటావు, వెళ్ళకూడని చోటుకు వెళ్తావు. దట్ ఈస్ డిజార్డర్, దట్ ఈస్ వ్యాధి. కాబట్టి నీ కోరికలు అదుపులో ఉంటే వ్యాధులు అదుపులో ఉంటాయి. నీ నాలుక అదుపులో ఉంటే అయిపోయింది కదా. ఏ ఆహారం తినాలి, ఏ ఆహారం తినకూడదు అనేది అర్థమైపోయింది. అప్పుడు వ్యాధే రాదు కదా. అందువల్ల ఏం చెప్తున్నాడు? కామ సమహ వ్యాధి. కోరిక ఉంటుంది, ఒక ఇల్లు ఉంటుంది, వాడికి తృప్తి ఉండదు, ఇంకొక ఇల్లు కావాలనే కోరిక ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాడు? ఈ ఇంట్లో తృప్తిగా పడుకోవడం, వాడికి నిద్ర పట్టదు. ఇంకేం చేస్తే ఇంకొక ఇల్లు కట్టచ్చు, ఇంకేం చేస్తే ఇంకొక ఇల్లు కట్టచ్చు అని ఆలోచన చేస్తాడు. మరి ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది, పడుకొని నిద్రపోరా, హాయిగా ఉండరా. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి అనే ఆరాటం ఉన్నదాన్ని మర్చిపోయేటట్టు చేస్తుంది. ఇప్పుడు ఒకడు ₹1,00,00,000 సంపాదించాడు. వాడు తృప్తిగా తినడానికి, ఉండడానికి అది వాని జీవిత కాలానికి సరిపోతుందని అనుకున్నాం. వాడు అక్కడికి పరుగు ఆపడం. కారణం ఏంటంటే ఇంకా కావాలి అనుకుంటాడు. ఇంకా కావాలి సరే, ఎవరి కోసం కావాలి? ఇంకా నువ్వు అనుభవిస్తావా? అనుభవించడానికి కావాల్సినటువంటి వయసు ఉండద్దు, గాదెల నిండా ధాన్యం ఉంటే నువ్వు సంపన్నుడివి కాదు. ఆ తిన్నది జీర్ణమయ్యేటువంటి జీర్ణశక్తి ఉంటే నువ్వు సంపన్నుడివి. జోబు నిండా డబ్బుంటే నువ్వు సంపన్నుడివి కాదు. అవసరమైనటువంటి వాడికి నీ డబ్బు ఉపయోగపడితే నువ్వు సంపన్నుడు. కాబట్టి కామ సమహ వ్యాధి నాస్తి, కోరికలకు మించినటువంటి వ్యాధి లేదు. రెండోది మోహ సమహ రిపుహు నాస్తి. మోహం అంటే ఇది కూడా కోరికే, తీవ్రమైనటువంటి కోరిక. వ్యామోహం, ఆసక్తి కలిగి ఉండడం. ఆ ఆసక్తే మీకు శత్రువుగా మారుతుంది. అందువల్ల మోహానికి మించినటువంటి శత్రువు లేదు అని చెప్పి అన్నాడు. తరువాత ఈ మోహానికి సంబంధించినటువంటి శత్రువు లేదు అని చెప్పి అన్నప్పుడు మనం ఏం చెప్పినాం? అది భౌతికమైనటువంటి దుఃఖాల గురించి చెప్పుకున్నాం. అది భౌతికమైనటువంటి దుఃఖాలంటే అర్థం ఏంటంటే ఇతర ప్రాణుల గురించి, ప్రాణుల వల్ల వచ్చేటువంటి దుఃఖాలు అనుకున్నాం. ఇతర ప్రాణుల వల్ల నీకు దుఃఖం ఎట్లా వస్తుంది? నువ్వు ఒక కుక్కని పెంచుకున్నావు, దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నావు, అదంటే నీకు ఇష్టం. ఒకరోజు దాని గొలుసు విప్పావు,
అది పరిగెత్తుకుంటూ రోడ్లోకి వచ్చింది. ఇంతలో ఒక లారీ వచ్చి దాన్ని కొట్టేసింది. చూడలేదు. చిన్నపిల్ల, నువ్వు ప్రేమగా పెంచుకున్నటువంటి కుక్క చచ్చిపోయింది. ఇప్పుడు నీకు బాధేసింది, ఏడ్చావు, బాధపడ్డావు. అదే ఒక వీధి కుక్క చనిపోతే నువ్వు ఏడుస్తావా, బాధపడతావా? దాన్ని తీసి పక్కన పడేయమని చెప్తావు. దీనికైతే కావాలంటే అంత్య సంస్కారాలు కూడా చేస్తావు. దీన్ని తీసుకెళ్ళి ఒక గొయ్యి దాంట్లో పాతి పెట్టి ఒక 10 మందికి అన్నదానం చేసి దాని ఫోటో కూడా పెట్టి ఇవన్నీ కూడా చేస్తావు కావాలంటే. ఏంటి తేడా అంటే నీకు దాని పట్ల ఆసక్తి ఉన్నది. ఫలానా వాడు నా స్నేహితుడు, వాడు నన్ను మోసం చేశాడు అని. ఎందుకు మోసం చేశాడు? వాడి పట్ల నీకు ఆసక్తి ఉంది కాబట్టి మోసం చేయగలిగావు. ఫలానా స్త్రీ వల్ల నాకు దుఃఖం కలిగింది. ఎందుకు? నీకు ఆమె పట్ల ఆసక్తి ఉంది కాబట్టి దుఃఖం కలిగింది. ఫలానా పురుషుడు నన్ను మోసం చేశాడు. ఎందుకు? అతని పట్ల నీకు ఆసక్తి ఉంది కాబట్టి నువ్వు కోరుకున్నది జరగనప్పుడు అది మోసం అని అనిపించింది. అందువల్ల మోహం అనేది నీకు ఏం చేస్తుందంటే మొట్టమొదట మోహం వల్ల వచ్చేటువంటి పరిణామం ఏమిటంటే విచక్షణను కోల్పోవడం. నీకు ఎప్పుడైతే మోహం ఉంటుందో అప్పుడు విచక్షణను కోల్పోతావు. నువ్వు ఎప్పుడైతే విచక్షణను పోగొట్టుకున్నావో అప్పుడు నీకు నువ్వే శత్రువు అయిపోతావు. దట్ ఈజ్ మెయిన్ థింగ్. బేసిక్గా ఒక విషయం ఏమిటంటే ప్రపంచంలో ఏ మనిషికి ఇంకొక మనిషి శత్రువు కాదు. మనమే శత్రువుల్ని తయారు చేసుకుంటాం. ఎలా శత్రువుల్ని తయారు చేసుకుంటామంటే మన రిలేషన్స్ ద్వారా శత్రువుల్ని తయారు చేసుకుంటాం. మన ఎమోషన్స్ ద్వారా శత్రువుల్ని తయారు చేసుకుంటాం. ఈ రిలేషన్స్ అండ్ ఎమోషన్స్ రెండింటికి కలిపి ఏం పేరు అంటే మోహం అని పేరు. రిలేషన్ వల్ల ఎట్లా శత్రువు అంటే వీడు నా మామ, వీడు నా చిన్నాయన, వీడు నా పెదనాయన, వీడు నా దాయాది అని అనుకుంటాం. వాళ్ళతో అటాచ్మెంట్ ఉంటుంది, అభిప్రాయ భేదం వస్తుంది, శత్రువుగా మారిపోతాడు. అదే నీ పక్కింటోడో, ఎదురింటోడో, పక్క వీధోడో వాడెప్పుడు నీకు శత్రువు కాడు. కారణం ఏంటంటే వాళ్ళతో నీకు రిలేషన్ లేదు, వాళ్ళతో నీకు ఎలాంటి ఎమోషన్ లేదు. నీకు ఎవడైనా శత్రువు కావాలంటే వాడితో రిలేషన్ అన్నా ఉండాలా, ఎమోషన్ అన్నా ఉండాలా. ఇప్పుడు వాని దగ్గర డబ్బు ఉంది, దాన్ని తీసుకోవాలనే ఎమోషన్ నీకు కలిగింది అనుకో, మీరిద్దరు శత్రువులు అవుతారు. నీ దగ్గర డబ్బు ఉంది, దాన్ని వాడికి ఇచ్చావు, అది రిలేషన్. వాడు తిరిగి ఇచ్చేయాలనేది నీ ఎమోషన్. వాడు తిరిగి ఇవ్వడు, అదే శత్రుత్వం. అంతే ఇంతే. కాబట్టి ఈ మోహం అనేది నీకు రిలేషన్ ఉన్నప్పుడు ఏర్పడుతుంది. ఆ మోహంతో సమానమైనటువంటి శత్రువు లేదు. కాబట్టి ఏమన్నాడు? కామాన్ని, మోహాన్ని వదులుకుంటే వ్యాధులు, శత్రువులు ఉండవు. మూడోది, నాస్తి కోప సమో వన్హి. కోపంతో సమానమైనటువంటి నిప్పు లేదు అన్నాడు, అగ్ని లేదు అన్నాడు. అగ్ని స్వభావం ఏమిటి? కాల్చడం, దహించడం. కాబట్టి నిన్ను దహించేది ఏమిటి అంటే నీ లోపల ఉండేటువంటి కోపం. మనం ఏమనుకుంటామంటే అమాయకంగా మనం కోపగించుకొని అవతల వాడిని భయపెడతాం, బాధ పెడతాం అని అనుకుంటాం. కానీ అవతల వాడిని భయపెట్టడం కోసం లేదా బాధ పెట్టడం కోసం
మనలో మనం ఉత్పత్తి చేసుకునేటువంటి కోపం మనల్ని దహిస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నిప్పుతో అవతల వాడికి నిప్పు పెట్టాలని అనుకుంటున్నావు. ఆ నిప్పుని ఏం చేసుకున్నావు అంటే నీ తలకు అంటించుకున్నావు. నీ తలకు నిప్పు అంటించుకొని ఆ నిప్పుతో ఇతరుల్ని కాల్చాలని అనుకుంటున్నావు. ఇతరుల్ని కాల్చే ముందే ఈ నిప్పు నీ తలను కాల్చేస్తుందనేది మర్చిపోతున్నావు. అంటే నిప్పుతో నువ్వు అవతల వాడిని కాల్చాలి. ఆ నిప్పు ఈ లోపు ఏం చేస్తుంది? నిన్ను కాలుస్తుంది. ఎట్లా? ఒక కర్ర ఉంది, ఆ కర్రకు నిప్పు అంటించాం. ఈ కర్రతో ఇంకొక కర్రను కాల్చాలి. ఈ కర్రతో ఇంకొక కర్రను కాల్చేలోపు ఈ కర్ర ఏమవుతుంది? ఇది కాలిపోతుంది. సింపుల్. అగ్గి పెట్టి తీసుకోండి. అగ్గి పుల్ల ఏం చేస్తుంది? అవతల దాన్ని అంటిస్తుంది. అవతల దాన్ని అంటించడం కోసం ఇదేమవుతుంది? ఇది మండుతుంది. అవతల దాన్ని అంటించక ముందే ఒక్కొక్కసారి ఇదే మండిపోయి పూర్తిగా కాలిపోయింటుంది. మనం కింద పడేస్తాం, చెయ్యి కాలుతుందని. ఒక్కొక్కసారి అవతల అంటుకోదు. ఈ లోపు అంటుకున్నా ఇదేమైంది? ఇది కాలిపోయింది. కాబట్టి కోపం అనేది ఏమిటంటే అగ్గి పుల్లలో ఉండే నిప్పు లాంటిది. దీంతో మనం ఎవరినైనా కాల్చాలని చూసినాము అని అంటే ముందు మనం కాలిపోతాం. బట్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు కాపాడుకో. నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే ఏమంటే ఆ అగ్గి పుల్ల పెట్టె లోపల ఉన్నంత కాలం అది సేఫ్గా ఉంటుంది. అది బయట వచ్చి ఆ పెట్టెతో ఘర్షణ పడింది అనుకోండి, అది మండుకుంటుంది. ఎందుకు బయట వచ్చి అంత ఘర్షణ పొంది మండుకుంటుందంటే ఎవరినో మంటించడానికి, ఎవరినో కాల్చడానికి. లోపల ఉన్నవన్నీ సేఫ్ గానే ఉన్నాయి కదా మిగతా అగ్గి పొలలో. ఇది బయట వచ్చింది, ఆ ఘర్షణ ఫ్రిక్షన్ ని పొందింది. అంటే ఏమర్థం? అవతల వాడిని నువ్వు తిట్టాలని అనుకుంటే నీ లోపల నీకు ఎంతో సంఘర్షణ జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. కోపం అనేది ఒక తీవ్రమైన సంఘర్షణ. ఆ కోపం ఆ కోపం మాటలుగా రావడానికి ముందే లోపల ఒక సంఘర్షణ జరుగుతుంది. ఆ సంఘర్షణ జరుగుతుంది అనడానికి నిదర్శనం ఏమిటంటే నీ కళ్ళు ఎర్రగా మారిపోతాయి, నీ శరీరం వణుకుతూ ఉంటుంది, నీ పెదాలు వణుకుతాయి, నీ రక్తపోటు పెరుగుతుంది. అంటే ఏమర్థం? నీతో నువ్వు ఘర్షణను పొందుతున్నావు. కోపం అనేది ఎట్లా ప్రొడ్యూస్ అవుతుందంటే ఘర్షణ వల్ల పుడుతుంది కోపం. ఏమి ఘర్షణ అంటే నీతో నువ్వు పొందేటువంటి ఘర్షణే కోపం. ఆ ఘర్షణను అవతల వాళ్ళ మీదకి నెట్టాలని ప్రయత్నం చేస్తున్నావు. అవతల వాడు రిసీవ్ చేసుకోడు, వాడికేం పట్టింది? అప్పుడు ఈ కోపం నిన్ను నిలువున దహించి వేస్తుంది. ఇది అది భౌతికమైనటువంటి తాపం, అది దైవికమైనటువంటి తాపం. ఈ మూడు తాపాలు, తాపం అంటేనే దుఃఖం, ఇవన్నీ దుఃఖాన్ని ఇచ్చేటువంటివి. మరి దుఃఖం పోవాలి అంటే ఏం చేయాలంటే జ్ఞానం కలగాలి. ఏ జ్ఞానం కలగాలి అంటే కామం వ్యాధినిస్తుందని, మోహం శత్రువుతో సమానమైనటువంటిదని, కోపం నిప్పుతో సమానమైనటువంటిదని జ్ఞానం కలిగి ఆ జ్ఞానం అనుభవంలోకి రావాలి. కోరికలు దుఃఖాన్ని ఇస్తాయని తెలిస్తే సరిపోదు, కోరికలను తగ్గించుకోవాలి. వ్యామోహం శత్రుత్వాన్ని కలుగు చేస్తుందని తెలిస్తే సరిపోదు, వ్యామోహాన్ని తగ్గించుకోవాలి.
వ్యామోహం శరీరం మీద వ్యామోహం, భోజనం మీద వ్యామోహం, వ్యక్తుల మీద వ్యామోహం, పదవి మీద వ్యామోహం, అధికారం మీద వ్యామోహం. ఎలాగైనా సరే మనం గెలవాలి. ఎలాగైనా గెలవాలనుకునేవాడు ఏం చేస్తాడు? డబ్బులు పంచుతాడు, సారాయి పంచుతాడు, డ్రింకింగ్ చేస్తాడు, ఏదేదో చేస్తాడు. ఆ ఎలాగైనా ఎందుకు? ఎలాగ గెలవాలో అలాగే గెలువు. ఎలాగైనా ఎందుకు గెలుస్తావు? ఎలాగ గెలవాలో అలాగా గెలువు. ఎలాగైనా అనేది వద్దు. దానికి ఒక ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళిపో. ఎలాగా అనేది ప్రొసీజర్, ఎలాగైనా అనేది వైలేషన్. ఎలాగా అనేది ఆర్డర్, ఎలాగైనా అనేది డిజార్డర్. ఎలాగా అనేది వెల్నెస్, ఎలాగైనా అనేది ఇల్నెస్. కాబట్టి ఎలాగైనా సరే అని అనుకోవద్దు. ఎలాగ ప్రొసీజర్ ఉందో దాని ప్రకారం. ప్రొసీజర్ ప్రకారం అనేది మోహం కాదు. ప్రొసీజర్ కాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్తున్నావు అని అంటే వ్యామోహంతో వెళ్తున్నావు అని అర్థం. ఎప్పుడైతే వ్యామోహంతో వెళ్తావో అది నీకు దుఃఖాన్ని కలుగజేస్తుంది. అందుకని కామం, మోహం, కోపం, ఈ మూడింటిని అర్థం చేసుకోవడం జ్ఞానం. ఇది ఇందులో కీలకం. కామాన్ని అర్థం చేసుకో, దాన్ని అనలైజ్ చేసుకో. నీకు ఒక కోరిక కలిగింది, ఆ కోరికను పేపర్ మీద రాసుకో. ఆ పేపర్ని 2 విభాగాలు చేసుకో. మొదటి విభాగంలో ఆ కోరికకు అనుకూలమైన విషయాలు రాయి. రెండో విభాగంలో కోరికకు ప్రతికూలమైన విషయాలు రాయి. కోరిక రాసి దానికి అనుకూల విషయాలు, ప్రతికూల విషయాలు రాయి. ఇప్పుడు అనుకూల విషయాలు ఎక్కువగా ఉన్నాయా, ప్రతికూల విషయాలు ఎక్కువగా ఉన్నాయా చూడు. ఏ కోరికకైనా ప్రతికూల విషయాలు ఎక్కువ ఉంటాయి. అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? నీ విచక్షణ ఏం పని చేయాలి? ఇది ప్రతికూలంగా ఉంది కాబట్టి దీన్ని వదిలేయాలి. ఇది జ్ఞానం అంతే. అనుకూలంగా ఉంది, దాన్ని వదలద్దు, కొనసాగించు. కష్టమైనా సరే, నష్టమైనా సరే కొనసాగించు. అది జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి? యుక్తాయుక్త విచక్షణే జ్ఞానం. ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, ఇది తినొచ్చు, ఇది తినకూడదు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండకూడదు అని తెలుసుకోవడమే కదా జ్ఞానం అంటే. జ్ఞానం అంటే టు నో. జ్ఞానం అంటే తెలియడం. ఏం తెలుస్తుంది? నీ కోరిక సబబా కాదా, నీ మోహం సరైనటువంటిదా కాదా, నీ కోపం సరైనటువంటిదా కాదా. నీ కామం ఎప్పుడు సరైనటువంటిది కాదు. ఆ కామం ఎప్పుడైనా సరే అది సరైనటువంటిది కావాలి అని అంటే దానికి నువ్వు యాడ్ చేయాల్సిన పదార్థం ఒకటి ఉంది. దాని పేరు ధర్మం. ఆ కామానికి ధర్మాన్ని ఎప్పుడైతే యాడ్ చేస్తావో అది వ్యాధి కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? కామానికి ధర్మాన్ని యాడ్ చేయనప్పుడు అది అరిషడ్వర్గాల్లో మొదటిది. కామానికి ధర్మం యాడ్ చేసినప్పుడు అది పురుషార్థాల్లో మూడవది. పురుషార్థం అంటే జీవిత ప్రయోజనం. జీవిత ప్రయోజనం వ్యాధి ఎట్లా అవుతుంది? వ్యాధి కాదు. అది వ్యాధి కాకుండా ఉండాలంటే కామానికి ధర్మాన్ని కలుపు.
ఎప్పుడైతే కామానికి ధర్మాన్ని కలిపినామో అప్పుడు ఇక వ్యామోహం కూడా ఉండదు, అప్పుడు కోపం కూడా రాదు. కాబట్టి కామానికి, మోహానికి, కోపానికి వాటి యొక్క ఉత్పత్తికి కారణం ఏమిటంటే ఒక ఎలిమెంట్ మిస్ అవుతుంది. ఏమిటా ఎలిమెంట్ అంటే ధర్మం అనే ఎలిమెంట్ మిస్ అవుతుంది. ఎప్పుడు ధర్మం మిస్ అవుతుందో అప్పుడు కామం కలుగుతుంది. ఆ కామం యొక్క తీవ్రతకే మోహం అని పేరు. ఆ మోహం యొక్క ఫెయిల్యూర్, అది నెరవేరకపోవడం కోపానికి కారణం అవుతుంది. దీని తర్వాత ఏం చెప్పాడు కృష్ణుడు? ఈ సమ్మోహం, ఈ మోహం ఎప్పుడైతే తీరదో అప్పుడు కోపం, దానివల్ల స్మృతి భ్రంశము, స్మృతి భ్రంశాత్ నాశో ప్రణశ్యతి. ఎవడికి బుద్ధి నశించిపోతుందో వాడు నశించిపోతాడు. కాబట్టి ఈ కామ, క్రోధ, లోభ, మోహాలు మానవుని యొక్క నాశనానికి కారణమయ్యేటువంటి శత్రువులు అని చెప్పాను. ఇవి శత్రువులని తెలుసుకొని వాటిని వదిలిపెట్టడమే జ్ఞానం. ఆ జ్ఞానానికి మించినటువంటి సుఖం లేదు. కాబట్టి ముందుగా ఏం చేయాలా అంటే, జ్ఞాని అంటే పుస్తకం చదివేవాడు కాదు, పుస్తకంలో ఉండేటువంటి విషయాన్ని చెప్పేటువంటి వాడు కాదు. వాడు పండితుడు, వాడికి రకరకాలైనటువంటి వాటిలో జ్ఞానం ఉంటుంది. పండితుడు ఎప్పుడు గరిటె వంటి వాడు. వాడు అన్నిటినీ వడ్డిస్తూ ఉంటాడు. తీపినైనా వడ్డిస్తాడు, కారాన్నైనా వడ్డిస్తాడు. ఆ గరిటెకు తీపి తెలియదు, కారము తెలియదు. కాబట్టి పండితుడికి విచక్షణ ఉంటే వాడు జ్ఞాని అవుతాడు. అది తేడా. ఇది తీపి, ఇది కారం అని తెలిస్తే అది గరిటె కాదు, వాడు మనిషి అయిపోతాడు. ఏం చేస్తాం, చేతిలోకి ఒక పదార్థాన్ని తీసుకొని దాన్ని నాలుక మీద వేసుకొని అది రుచిగా ఉంది లేదా లేదు, ఇది తినదగింది లేదు అని చెప్తుంది. బట్ గరిటెకు నాలుకకు ఉండేటువంటి తేడా అది. గరిట ఇది తినొచ్చునా తినకూడదా అని చెప్పదు. స్పూన్ చెప్పదు ఇది తినొచ్చునా తినకూడదా అని. దేన్నైనా ఇది నాలుక మీద పెడుతుంది. అది నాలుక చెప్తుంది, ఇది తినకూడదు, ఇది రుచిగా లేదు, లేదా ఇది పాసిపోయింది, ఇది బాగలేదు అని నాలుక చెప్తుంది. కాబట్టి విచక్షణ ఎవరికి ఉన్నట్టు నాలుకకు ఉంది. ఎవరికి లేదు విచక్షణ అంటే స్పూన్కు విచక్షణ లేదు. కాబట్టి విచక్షణ లేకపోతే అది కేవలం పాండిత్యం, దానికి అది ఎత్తి నాలుక మీద పెడుతూ ఉంటుంది. అంటే ఆ పుస్తకంలో ఇది ఉంది, ఈ పుస్తకంలో ఇది ఉంది అని కోట్ చేస్తూ ఉంటాడు అంతే. He can quote from hundreds of books. కానీ రియాలిటీ ఏమిటి? అతను ఇది సరైనటువంటిది, ఇది సరైనటువంటిది కాదు అని నిర్ణయించి సరైనటువంటి దాన్ని ఆచరించి సరిగానటువంటి దానికి దూరంగా ఉండడు. అంటే ఎవడు సరైనటువంటి దాన్ని ఆచరిస్తాడో వాడు జ్ఞాని అవుతాడు. అందువల్ల మొదట ఏం చేయాలా? వస్తు స్వరూపాన్ని తెలుసుకోవాలి. రెండో పాయింట్ ఏమిటి? ఆ వస్తువుని విభజన చేయాలి. మూడో పాయింట్ ఏమిటి? దీంట్లో పనికిరాని దాన్ని పక్కకు దోసేయాలి, పనికొచ్చేదాన్ని స్వీకరించాలి. దీన్ని జ్ఞానం అంటారు. ఇది ప్రాసెస్ జ్ఞానంలో. మనం ఏమనుకుంటున్నాం? విషయం తెలుసుకోవడమే జ్ఞానం అని అనుకుంటున్నాం. కాదు, విషయం తెలుసుకోవడం జ్ఞానం కాదు. విషయం తెలుసుకోవడం పాండిత్యం. దాని తర్వాత మంచి చెడుని వేరు చేయడం విచక్షణ. జ్ఞానం ఏమిటి? మంచిని స్వీకరించడం జ్ఞానం. బట్ పాండిత్యం, విచక్షణ, జ్ఞానం. పాండిత్యం ఏమిటి? ఒక శిల
శిల్పానికి పనికొస్తుంది. మరపరాయి తీసుకున్నాం అనుకో, దాంతో శిల్పం చెక్కలేం. ఉలిపెట్టి కొట్టే కొద్దీ పొడి పొడిగా రాలిపోతుంది. కాబట్టి గట్టిగా ఉండే రాయి తీసుకొని ఇది పనికొస్తుంది అని అనుకోవడం, ఇది పాండిత్యం. ఒక దారు శిల్పం చెక్కాలనుకున్నాడు అనుకో, పొయ్యితో బొమ్మ చేయాలనుకున్నాడు అనుకో, ఆ కొయ్య ఎలా ఉంది, అది మెత్తగా ఉందా, దాన్ని చెక్కడానికి వీలవుతుందా, లేదంటే దాని లోపల రంధ్రం ఉందా, బోల్ ఉందా. ఒక్కొక్కసారి కొయ్య లోపల బోల్ ఉంటుంది, దొర్ర ఉంటుంది. అట్లాంటి కొయ్యతో బొమ్మ చెక్కలేం. అట్లా ఏమీ లోపం లేనటువంటి కొయ్యను ఎన్నుకోవడం, ఏమీ లోపం లేనటువంటి రాతిని శిల్పం కోసం ఎన్నుకోవడం, ఇది పాండిత్యం. దీంతో ఏం బొమ్మ చేయాలి, అది విచక్షణ. పనికిరాంది తీసేయడం, ఇది విచక్షణ. జ్ఞానం ఏమిటి? తనకు కావలసినటువంటి బొమ్మను తయారు చేసుకోవడం జ్ఞానమే. అందువల్ల జ్ఞానాత్ పరం సుఖం నాస్తి. జ్ఞానానికి మించినటువంటి సుఖం లేదు. రైట్. కాబట్టి ఇంకేముంది? కామాన్ని, మోహాన్ని, కోపాన్ని అదుపులో ఉంచుకుంటే నీకు సుఖం కలుగుతుంది అని చెప్పాను. సరే, ఇవి మూర్తములా అమూర్తములా? ఇప్పుడు మీ ఆవు లేదా మీ పశువు మా పైర్లేకొచ్చి మేస్తూ ఉంది అని చెప్పి కంప్లైంట్ చేశాం. ఇప్పుడు ఏం చేస్తాను? ఆ ఆవుకు ఒక పగ్గం వేసి ఒక గొత్తు నాటి దానికి కట్టేస్తాం. మీ అబ్బాయి మా ఇంటికి వస్తున్నాడు, అల్లరి చేస్తున్నాడు అని చెప్పన్నాం. ఆ అబ్బాయిని తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టి జాగ్రత్తగా కాపాడుతాం. ఇవి చేయగలవు. ఎందుకు? ఇది మూర్తము, రూపం ఉన్నటువంటిది. మీ బండి దారిలో పెట్టేశారు, అడ్డంగా ఉంది, తీసి పక్కన పెట్టగలరు. దీనికి రూపం ఉంది, తీసి పెట్టగలరు. కామానికి రూపం ఉందా? దీన్ని ఎట్లా కంట్రోల్ చేస్తాం? మోహానికి రూపం ఉందా? కోపానికి రూపం ఉందా? దీన్ని ఎట్లా కంట్రోల్ చేస్తాం? ఇప్పుడు శరీరంలో ఒక కణుపు వచ్చింది, ఒక గడ్డ వచ్చింది. గడ్డ వస్తే డాక్టర్ దగ్గరికి పోయినాం. అతను దాన్ని ఆపరేషన్ చేసి దాన్ని కత్తిరించి తీసి పక్కన పడేశాడు. ఇప్పుడు కోపం వచ్చింది, దీనికి ఆపరేషన్ ఉందా? డాక్టర్ దగ్గరికి పోయి, డాక్టర్ గారు నాకు కోపమే రాకూడదు, ఆపరేషన్ చేసేయండి. కోపం ఒక అవయవం అయితే ఆపరేషన్ చేసి తీయగలదు. కామం ఒక అవయవం అయితే దాన్ని ఆపరేషన్ చేసి తీయగలదు. మోహం ఒక అవయవం అయితే దాన్ని ఆపరేషన్ చేసి తీయగలదు. ఇవి అమూర్తములు, వీటికి ఆకారం లేదు. మరి ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? హౌ టు కంట్రోల్ దీస్ ఎమోషన్స్? ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీటి పుట్టుక స్థానం ఏమిటి అంటే, ఇవన్నీ మనసులో పుడుతున్నాయి. ఈ కామమైన, కోపమైన, మోహమైన వీటి జన్మస్థానం నీ అంతఃకరణం, నీ మనస్సు. అంటే అర్థం ఏంటి? వీటిని మనం కంట్రోల్ చేయాలంటే మనసును కంట్రోల్ చేయాలని అర్థం. వాసన ఎక్కడి నుంచి వస్తుంది అంటే డస్ట్బిన్ నుంచి వస్తుంది. ఇప్పుడు వాసన పోవాలంటే ఏం చేయాలా? డస్ట్బిన్ ని శుభ్రం చేయాలి. ఇంటి ముందర డస్ట్బిన్ ఉంది, నువ్వు ఇల్లుని ఎంత క్లీన్ గా పెట్టుకున్నా వాసన వస్తూనే ఉంటుంది. నువ్వు శరీరానికి ఎన్ని సోపులేసి రుద్దినా, ఎన్ని పౌడర్లేసి రుద్దినా, ఎన్ని సెంట్లు కొట్టినా కామం ఉంటది, పోదు. మోహం ఉంటది, పోదు. కోపం ఉంటది, పోదు. ఎందుకంటే
అవి ఎక్కడ పుడుతున్నాయో దాన్ని క్లీన్ చేయాలను. ఇంటి ముందర ఉండేటువంటి డస్ట్‌బిన్ క్లీన్ చేసావంటే వాసన ఒక్కసారిగా ఆగిపోతుంది. అందుకని దేన్ని క్లీన్ చేయాలా? నీ మనసును క్లీన్ చేసుకోవాలా. నీ మనసును ఎప్పుడైతే క్లీన్ చేస్తావో అప్పుడు కామం అదుపులో ఉంటుంది. దానికి ధర్మం జతవుతుంది. మోహం కలగదు. కోపం రాదు. ఎలా చేస్తావు? ఎలా చేస్తావు? అంటే చిత్తవృత్తుల్ని నిరోధించడం ఎవరి పని? యోగం యొక్క పని. యోగః చిత్తవృత్తి నిరోధః అన్నారు. అంటే నీ చిత్తవృత్తులన్నీ నిరోధించుకోవడం కోసం మళ్ళీ యోగాన్ని ఆశ్రయించాలి. ఎప్పుడైతే యోగాన్ని ఆశ్రయిస్తామో అప్పుడు ఈ చిత్తవృత్తులు అణుగుతాయి. ఆ చిత్తవృత్తులు అణిగితే నువ్వు సుఖపడతావు. అదే పతంజలి చెప్పింది. యోగః చిత్తవృత్తి నిరోధః అని. చిత్తవృత్తులు నిరోధిస్తే అది యోగం అవుతుంది అని చెప్పాను. వ్యాధి, శత్రువులు, నిప్పు మొదలైనటువంటివన్నీ మనల్ని బాధ పెట్టకుండా ఉండాలి అంటే ముందు వాటి యొక్క జన్మస్థానమైనటువంటి మనస్సును అదుపులో ఉంచుకోవాలి అని చెప్తాను. తర్వాత జన్మ మృత్యుహి యాత్యేకో జన్మ మృత్యుహి యాత్యేకో భునక్త్యైకః శుభాశుభం భునక్త్యేకః శుభాశుభం నరకేషు పతత్యేకా నరకేషు పతత్యేక ఏకో యాతి పరాం గతిం. ఏకో యాతి పరాం గతిం. పరాం గతిం. గతి అంటే స్థితి. ఇక్కడ ఉన్నత స్థితి పరాంగతి, శ్రేష్టమైనటువంటి స్థితి. ఏంటి పరాంగతి అంటే? మోక్షం. ఏకో యాతి పరాంగతి. ఎవడో ఒకడు మోక్షాన్ని పొందుతాడు. ఏకః పరాంగతిం యాతి. ఎవడో ఒకడు మోక్షాన్ని పొందుతాడు. సరే, ఒకడు మోక్షాన్ని. ఇంకొకడు నరకేషు పతతి ఏకః. ఇంకొకడు నరకంలో పడుతూ ఉంటాడు. ఏకః శుభాశుభం భునత్తి. ఇంకొకడు శుభాన్నో అశుభాన్నో అనుభవిస్తూ ఉంటాడు. ఏకః జన్మ మృత్యుహి యాతి. ఇంకొకడు జన్మను మృత్యువును పొందుతూ ఉంటాడు. అంటే లోకంలో కొందరు పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు. కొందరు శుభకర్మలను అనుభవిస్తూ ఉంటాడు, అంటే పుణ్యాన్ని అనుభవిస్తూ సుఖంగా ఉంటాడు. ఇంకొకడు పాపాన్ని అనుభవిస్తూ దుఃఖంతో ఉంటాడు. ఇంకొకడు నరకానికి పోతాడు. ఎవడో ఒక్కడో మోక్షానికి పోతాడు. ఇది ఎందుకు చెప్పాడు అంటే, ఆ ఎవడో ఒక్కడు నువ్వు కావాలి. ఆ చివరి ఒక్కడు నువ్వు కావాలి. జన్మం మృత్యువు నీ ప్రమేయం లేదు. అవి జరుగుతూ ఉన్నాయి. శుభాశుభాలు అవి ఇప్పటివి కాదు, ప్రారంధాన్ని అనుసరించి వస్తూ ఉన్నాయి. నరకము నీ పాపకర్మలను అనుసరించి కలుగుతుంది. కానీ మోక్షము నీ ప్రయత్నం ద్వారా మాత్రమే జరుగుతుంది. అందువల్ల నువ్వు దేనికోసం ప్రయత్నం చేయాలి అంటే పరాంగతిం, శ్రేష్టమైనటువంటి మోక్షాన్ని పొందుటకు నువ్వు ప్రయత్నం చేయాలా. మిగిలినవన్నీ నీ ప్రయత్నంతో సంబంధం లేదు. పుట్టడానికి నీ ప్రయత్నం అక్కర్లేదు. మరణించడానికి నీ ప్రయత్నం అక్కర్లేదు. శుభాశుభాలకు నీ ప్రయత్నం అక్కర్లేదు. స్వర్గ నరకాలకు నీ ప్రయత్నం అక్కర్లేదు.
నీ కర్మ ఏముంటే దాని ప్రకారం నడుస్తుంది. కానీ వీటినన్నిటిని మార్చుకోవడానికి నువ్వు ఒక ప్రయత్నం చేయొచ్చు. అది నీ చేతిలో ఉంది. నువ్వు ఎప్పుడైతే పరాంగతిని పొందావో అప్పుడు జన్మమే లేదు. జన్మమే లేదు అంటే మృత్యువు లేదు. జన్మం మృత్యువు లేదంటే మధ్యలో ఉండే జీవితం లేదు. మధ్యలో ఉండే జీవితం లేదంటే ఇక శుభం లేదు, అశుభం లేదు. ఎప్పుడు నీకు మోక్షం ఉందో అప్పుడు ఇంకా స్వర్గ నరకాలు కూడా లేవు. అంటే ఈ మొత్తం వ్యవహారం అంతా ఆగిపోవాలి అంటే మోక్షాన్ని పొందాలి. మోక్షాన్ని పొందకపోతే ఏమవుతుంది? పునరపి జననం, పునరపి మరణం. పుడతావు, చస్తావు. పుట్టి చచ్చిపోతే పర్వాలేదు, మధ్యలో జీవితం ఉంది కదా. ఆ జీవితం నడవాలి కదా. నడవాలంటే తినాలి కదా, ఉండాలి కదా. ఆ తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి ఏదో ఒక పని చేయాలి కదా. ఆ పని వల్ల శుభాశుభ ఫలితాలు వస్తాయి కదా. వాటి వల్ల మళ్ళీ స్వర్గ నరకాలు ఉంటాయి కదా. కాబట్టి ఎప్పుడైతే పరాంగతి అనేది మిస్ అవుతుందో, మోక్షం అనేది మిస్ అవుతుందో, అప్పుడు మళ్ళీ ఈ శృంఖల నడుస్తూ ఉంటుంది, చక్రం తిరుగుతూ ఉంటుంది, జనన మరణ చక్రం తిరుగుతూ ఉంటుంది. కాబట్టి లోకంలో ఒకడు పుడుతూ ఉంటాడు, ఒకడు పోతూ ఉంటాడు, ఒకడు సుఖంగా ఉంటాడు, ఒకడు దుఃఖంతో ఉంటాడు, ఒకడు మంచి పనులు చేస్తుంటాడు, ఒకడు చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు, ఒకడు నరకానికి పోతుంటాడు, ఒకడు స్వర్గానికి పోతుంటాడు. నువ్వేం చేస్తావు? గతానుగతికో లోకహ అని వాళ్ళ వెంబడి నువ్వు కూడా పోతాంటావా? కాదు. నువ్వు మాత్రం ఏకో యాతి పరాంగతి. నువ్వు శ్రేష్టమైనటువంటి మోక్ష స్థితిని పొందడానికి ప్రయత్నం చేయాలి. నాకు గతానుగతికో లోకహ అంటే మనకు ఒక కథ ఉంది. ఎవడో సముద్ర స్నానం చేయడానికి వెళ్ళాడు. వాని దగ్గర ఒక రాగి చెంబు ఉంది. ఆ రాగి చెంబును సముద్రంలోకి తీసుకుపోతే కొట్టుకుపోతుందని గట్టు మీద పెడదాం అనుకున్నాడు. గట్టు మీద పెడితే ఎవడో ఒకడు కొట్టేస్తాడని అది ఒక చోట పెట్టి దాని మీద ఇసుక కుప్ప చేసాడు. సరే, ఈ రాగి చెంబు పెట్టి ఇసుక కుప్ప చేస్తూ ఉండడం మిగతా వాళ్ళు చూశారు. ఆ లోపల పెట్టిన రాగి చెంబు గురించి వాళ్ళకేమీ తెలియదు. ఈయన ఇసుక కుప్ప చేయడం మాత్రమే తెలుసు. ఇసుక కుప్ప చేసిన తర్వాత ఆయన పోయి సముద్రంలో స్నానం చేస్తాడు. ఓహో, సముద్రంలో స్నానం చేయాలంటే ఇసుక కుప్ప చేయాలనేమో అని అనుకున్నారు. వాళ్ళు కూడా ఇసుక కుప్ప చేయడం మొదలు పెట్టారు. ఈయన సముద్రంలో నుంచి స్నానం చేసి వచ్చేటప్పటికి వేల కొలది ఇసుక కుప్పలు ఉన్నాయి. ఇప్పుడు తన రాగి చెంబు ఇదే కుప్పలో ఉందో తెలియదు. ఇది గతానుగతికో లోకహ అంటారు. అంటే ముందోడు ఏం పని చేస్తూ ఉంటే ఆయన కూడా పని చేస్తాను. వీధిలో ఒకడు ఇడ్లీ అంగడి పెట్టాడు అనుకోండి, అది బాగా జరుగుతుంది. వెంటనే ఎదురుగా ఇంకొక ఇడ్లీ అంగడి వస్తుంది. వీడు కొత్తగా ఏం ఆలోచన చేయడు. ఉన్న ఆలోచనల్ని కాపీ కొట్టేదని ప్రయత్నం చేస్తా ఉంటాడు. దాన్నే గతానుగతికో లోకహ అంటారు. ఇక్కడేం చెప్తున్నాడు నాయన? గతానుగతికో లోకహ కాదు. ఎవడో పుట్టాడు, చచ్చాడు, ఎవడో మంచి చేస్తున్నాడు, ఎవడో చెడు చేస్తున్నాడు, అవి కాదు నీ లక్ష్యం. ఏకో యాతి పరాంగతి. నువ్వు శ్రేష్టమైనటువంటి పరమాత్మ స్థానాన్ని, మోక్షాన్ని పొందాలి. దానికోసం నువ్వు ప్రయత్నం చేయాలి అని చెప్పాను. దానికోసం ప్రయత్నం చేయాలి అంటే దానికి ముందరుండే శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకోవాలి. జ్ఞానాత్ పరం సుఖం నాస్తి. జ్ఞానాదేవత కైవల్యం. జ్ఞానం కంటే శ్రేష్టమైనటువంటి సుఖం లేదు. అంటే అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి సుఖం ఏమిటి? మోక్షమే అన్నిటికంటే శ్రేష్టమైన సుఖం. దానికి కారణం ఏమిటి? జ్ఞానం. కాబట్టి జ్ఞానాన్ని పొందితే మోక్షాన్ని పొందుతాము అని అర్థం. సరే, ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ఆ ముందు శ్లోకం 12వ శ్లోకంలో ఆ శ్లోకం మొత్తానికి మానసికంగానే తీసుకుంటే ఆ బాగా అర్థం అవుతుంది. శారీరకంగా వ్యాధులు అనేది
వస్తాయి. ఆ వ్యాధులు ఆ, ద్వారా అన్ని దానికంటే మానసికంగా చాలా బాగా అర్థమవుతుందని తెలుస్తా ఉంది. అవును. కానీ ఇప్పుడు ఆ ఈ ముందు శ్లోకంలోనే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం అంటారు కదా. ఉమ్. అలాంటప్పుడు ఆ చాణక్యుల వారు కామము, మోహము, కోపము ఈ మూడిటిని తీసుకోవడం వల్ల ఆంతర్యం ఏంటి, మిగతా మూడిటి యొక్క విషయం మిగతా మూడు ఏంటి? వీటిలో అంతర్భాగం. ఉమ్, అంతర్భాగం కాబట్టి అంతే. ఆ తర్వాత ధర్మాన్ని ఉమ్. కామంతో పోల్ కనెక్ట్ చేసుకుంటే బాగుంటుందనేసి ఆ, అంటే ఉమ్. ఆ, జ్ఞానం వచ్చేటట్టుగా అనేది అనుకున్నాం కదా. ఇప్పుడు కృష్ణుల ఉమ్. వారు ధర్మం కోసం ఆ, పోరాడారు, జ్ఞానం ధర్మంతో కనెక్ట్ చేశారు మొత్తం అంతా. మరి ఉమ్. అప్పుడు కృష్ణుల వారికి శత్రువులు వచ్చారు కదా అనేది ఒక ప్రశ్న. అవును, వస్తారు. ఎప్పుడు లోకం అంతే కదా. ధర్మం నచ్చనివాడు ఆ ధర్మానికి శత్రువు అవుతాడు. కానీ నువ్వు అధర్మాన్ని పాటిస్తే ఏమవుతుందంటే నీకు నువ్వు శత్రువు అవుతావు. అది కదా ఆ, సమస్య. సో అగ్గిపుల్ల అగ్గిపుల్లగానే ఉంటది, మీకు వాడు కాలిపోతాడు. అంతే. అంతే. నిన్ను నువ్వు కాల్చుకోకూడదు. ఆ తర్వాత మామూలుగా స్పూన్ కి నాలుగుకి మనం కొంచెం అనుకున్నాం కదా. ఆ ఉమ్. ఆ, మనం స్పూన్ అనేది పాండిత్యం, నాలుక అనేది జ్ఞానం అనేది అన్నట్టుగా మాట్లాడుకున్నాం. ఈ డిస్క్రిమినేషన్ అంతే. అది అర్థం అవడానికి అర్థమైంది. ఉమ్. ఈ ఉమ్. చేతికి మనం చేతితో తింటాం కదా కొంతమంది, దాన్ని ఎలా అది కూడా తీసుకుంటారు? అంతే అనుకోండి. చేతికి రుచి తెలియదు కదా. ఆ, కానీ చెయ్యి. వేడిగా చెయ్యి ఉంటే ఏం తినచ్చో చేస్తది? తినకూడదు అని తెలుస్తుంది కదా. అదే అక్కడ అక్కడ మళ్ళీ జ్ఞానమే పనిచేస్తుంది, నీ జ్ఞానమే. అదే అదే. దానికి కొంచెం బెటర్ స్పూన్ కంటే. స్పూన్ కంటే ఎందుకు? స్పర్శ అక్కడ జ్ఞానం ఒక అనేది సెన్సార్ గాన్ ఉంది. అది. చర్మం అనే సెన్సార్ గాను చెబుతుంది అది గట్టిగా ఉందా మెత్తగా ఉందా అనేది కూడా చెప్తుంది. అంటే ఆ ఈ ఒక ఆర్గాన్ అక్కడ ఉంది. ఆ ఆర్గాన్ లోపల ఉండే అక్కడ మళ్ళీ జీవ చైతన్యం ఉంది. ఆ గుడ్డిలో స్పూన్ లో మెల్ల జీవ అన్నట్టు. చైతన్యం ఉంది. జీవ చైతన్యం లేదు స్పూన్ లో. స్పూన్. చేతిలో జీవ చైతన్యం ఉంది కదా. ఉమ్, అదే చెయ్యి జైపూర్ చెయ్యి అనుకో. అదే. అప్పుడు ఉమ్, అప్పుడు అవును. కుదరదు. కుదరదు. ఉమ్. అంతే. రైట్. బాగుంది. కన్క్లూడ్ ఆ, చేద్దాం. ఆ. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.